నాగర్ కర్నూలులో బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కొల్లాపూర్ శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సందర్భం. పాలమూరు జిల్లా అంటే ఇంతకు ముందు జూపల్లి కృష్ణారావు గారు ఒక మాట అన్నారు, కొల్లాపూర్ అంటేనే అత్యంత వెనుకబడిన ప్రాంతం, ఒక పక్కన కృష్ణా నది, ఇంకొక పక్కన నల్లమల అడవి మధ్యలో ఉండి ఫోన్ పూస్తే కొల్లాపూర్ అని అంటుంటారు. ఈరోజు हम लोग सब कुछ पूछ रहे हैं, हमको ज्यादा ज्यादा पैसे देना और ఇందిరమ్మ घर भी देना అని ఎట్లయితే జూపల్లి గారు పెద్ద చిట్టా చదివినరో తప్పకుండా వారు చేసిన విజ్ఞప్తులను మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేక సమీక్ష పెట్టి ఆ సమీక్షలో ఏమేమి రాష్ట్ర ప్రభుత్వం కొల్లాపూర్కు ఇవ్వగలుగుతుందో తప్పకుండా ఈ కొల్లాపూర్కు ఇచ్చి ఇక్కడ పేదలకు అండగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారికి నేను ఈరోజు సూచన చేస్తున్నా. మిత్రులారా, ఈరోజు కొల్లాపూరే కాదు, పాలమూరు జిల్లా అంటేనే పక్క జిల్లాల వాళ్లకు, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఒక చిన్న చూపు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దేశంలో నాగార్జున సాగర్ నుంచి బాక్రానంగల్ డ్యాం వరకు ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ రక్తాన్ని చెమటగా దారబోసి కష్టపడతారో అక్కడ కూలీలు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మూల మూలన మన పాలమూరు జిల్లా వాళ్ళే. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు, నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని, జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి. నేను పార్లమెంటు సభ్యునైనా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాన్ని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని, వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని, కొల్లాపూరు ప్రాంతమని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా, 2014 జూన్ 2 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2009 రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరు గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది, మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే కొల్లాపూరు ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పినారు, కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు, నేను వింటున్నా. జీవో నెంబర్ 98 ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు, జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని, హైదరాబాద్లో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో
అలంపూరు గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1,000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకు ఇవ్వమని అడగలే.